బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైంసా మార్కెట్ యార్డ్ లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్. అమిత్ షా డెడ్ లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు. బైంసా మార్కెట్ యార్డ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో పొద్దున పూట తిరిగినప్పుడు ఈ ప్రాంత పత్తి రైతులు, ఈ ప్రాంత సోయా రైతులు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా రైతుల ప్రయోజనాలు పట్టలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల గురించి ఆలోచన ఎంత మాత్రం లేదు. ఇవాళ పత్తి పండిస్తున్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో మామూలు సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మొత్తం తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది రైతులు పత్తి సాగులో ఉన్నారు. వాళ్ళందరికీ అలా వచ్చిన సమస్య ఏంటి అంటే ఒకటే ఒకటి. ఒకవైపు అధిక వర్షపాతం, ఈ సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి, అధిక వర్షపాతం వచ్చింది. అట్లాగే పత్తి పండేది నల్లరేగడి నీళ్ళలో, కాబట్టి సహజంగానే నీళ్లు ఎక్కువ ఉంచుతుంది. దాంతో పాటు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ శాతం ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పనికిమాలిన నిబంధన పెట్టి ఏమని, పత్తిలో 8% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనము అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా కొనుగోలు ఆపేసిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ టైంకి నవంబర్ 18 నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల క్వింటాల పత్తి కొంటుండే, కానీ ఈ సంవత్సరం 1,00,000 క్వింటాలు కూడా దాటలేదు. అందుకే పొద్దున ఆదిలాబాద్ లో బోధ్ నియోజకవర్గంలో సోయా కొనుగోలు కేంద్రం, పత్తి కొనుగోలు కేంద్రం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చినాం. ఇక్కడ కూడా భూమిరెడ్డి అనే రైతు ఇప్పుడే మాకు సోయా ఇక్కడ మార్కెట్ వచ్చిండు. ఆ రైతులు కూడా కలిసిండు. ఆయన చెప్తున్న మాట ఒకటే, అన్న 7 క్వింటాలు మాత్రమే కొంటున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 12-13 క్వింటాలు కొంటుంటే ఇవాళ ఇక్కడ సోయానైతే రంగు మారిందని చెప్పి, వర్షం ఎక్కువ పడ్డదని చెప్పి సోయా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి బాధ లేకుండా అని చెప్పి భూమిరెడ్డి రైతు చెప్తున్నాడు. అట్లాగే ఆ తమ్ముడు చెప్తున్నాడు భూమిరెడ్డి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రుణమాఫీ అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు యూరియా బస్తాలు దొరికినాయి. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఏది చక్కగా లేదు. టైంకు యూరియా దొరకలేదు, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేస్తలేదు, ఆదాయం చేసిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే పత్తి పండించే పత్తి రైతులను చెప్తున్నారు, మాయిశ్చర్ శాతం అంటే తేమ శాతం 8% కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి మాకు రేట్ల కట్టింగ్ పెడుతున్నారు. మార్కెట్ల మద్దతు ధరనేమో 8,110 రూపాయలు ఉంటే మాకు 6,000 రూపాయలకి అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఒక్కొక్క క్వింటల్ మీద 2,000 రూపాయలు నష్టం వస్తుంది. గట్టిగా కొట్లాడిందని చెప్పి మాకు పత్తి రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము ఈ బైంసా వేదికగా ముధోల్ నియోజకవర్గ రైతుల తరఫున, నిర్మల్ జిల్లా పత్తి రైతుల తరఫున, నిర్మల్ జిల్లాలో సోయా పండిస్తున్న రైతుల తరఫున ఈ మార్కెట్ వేదికగా ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు,
ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొని పట్టణాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలి, తద్వారా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని నేను అభినందిస్తున్నా. వారికి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నా. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వము నిన్న తీసుకున్నటువంటి నిర్ణయము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి, గ్రామ పంచాయతీ పెట్టాలి అనేది ఏది ఉందో అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అవసరం. అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ 73, 74 ఒక సవరణ ప్రకారం ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే వాళ్ళకు రావాల్సిన ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి, ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు. కాబట్టి 4,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు 42% మా పార్టీ నుంచే ఇస్తున్నారంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం, మీరు 42% మీరు చేయకపోతే మేము మా పార్టీ నుంచి ఇస్తాం కూడా చెప్పాము ఆ రోజే. మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఆ ఓటు కార్డు కింద వాడింది కదా. కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాంట్లో బీసీలకు మీరు చేసింది ఏమీ లేదు, వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది. కోర్టులు ఏం తీర్పిస్తారని మీకు తెలియదా? కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలో మీరు తీసుకోలేదు, ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద, మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ పొరపాటు. కనీసం ఇప్పటికైనా మీరు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ పెడుతున్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూడా మా కార్యకర్తలు, మా నేతలు ఎవరైతే పోటీ చేస్తారో దాంట్లో కూడా మేము చూస్తాం. రిజర్వేషన్స్ మేము కూడా మా పార్టీలో బీసీలకు పెద్దపీఠం వేస్తానని కూడా చెప్తా ఉన్నాం. అగ్రనేత మావోయిస్ట్ అగ్రనేత ఇక్బాల్ సహా చాలా మంది నక్సల్స్ ఎన్కౌంటర్ చేశారు, పట్టుబడ్డారు కొద్దిమంది విజయవాడలో. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మీరు మార్చి 31 టార్గెట్ పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి కగార్ ఆపరేషన్ కగార్ ఏతుందో అది ఒక మావోయిస్టుల ఒక అంతం చేయడానికి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈ దేశంలో వెళ్ళిపోవాలి. ఉగ్రవాదం ఏ స్వరూపంలో కానీ అది టెర్రరిస్ట్గా బయట నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఉగ్రవాదం కానివ్వండి, మన దేశంలో ఉన్న దేశద్రోహులు కానివ్వండి, ఉగ్రవాద దేశాలు లేకుంటే చేతులు తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపడము, పేదవాళ్ళ పేరు మీద చెప్పి వాళ్ళని చెప్పి పోలీసు ఇన్ఫార్మర్ వాళ్ళని చంపడము, ఇవన్నీ కూడా ఏదైతే గత అనేక సంవత్సరాలుగా
అనేక మంది బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని వాళ్ళు పొట్టను పెట్టుకున్నటువంటి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పటికైనా ప్రభుత్వం సమయం ఇచ్చింది, సరెండర్ అయినా కాండే, లేకుంటే ఆపరేషన్ ఖగార్లో మీ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాని పరిణామాలు మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్కౌంటర్ ఏది ఎట్లయినప్పుడు కూడా ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో నేను ఏదైతే ప్రభుత్వం కూడా అడిగింది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, మీరు తుపాకీని కిందికి పెట్టి మీరు సరెండర్ కాండి అని చెప్పి, సరెండర్ కాని పక్షంలో వాళ్ళ పరిణామాలు కేంద్ర ప్రభుత్వం బలగాలు, కేంద్ర బలగాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ నిర్ణయానికి ఈరోజు వాళ్ళు ఉండాలి, ఈ నిర్ణయం ఉండాలి, దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉండకూడదు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మావోయిస్టులు చేసినటువంటి ఒక స్టేట్మెంట్లు ఏతున్నాయో కేవలం వాళ్ళు కొంతమంది సరెండర్ కాకుండా వాళ్ళని ఆపుతా ఉన్నారు. అటువంటి నష్టం జరుగుతూ ఉంది. మీ ప్రభుత్వం కూడా అడుగుతూ ఉన్నది, మీరు సరెండర్ కాండి, అన్నీ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో రాని చెప్తా ఉన్నారు. ఇది మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి వాళ్ళు మావోయిస్టులు ఉన్న సరెండర్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఆపేటటువంటి ప్రయత్నంలో కొంతమంది ప్రయత్నం చేస్తారు. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి. మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది. కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ భారాన్నే మీరు వైట్ ఎలిఫెంట్ థియరీ అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? మాకు అర్థమైందైతే ఇది. ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి. ఎంతోమంది చెప్తూనే ఉంటారు, మనం కూడా చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా, ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్. ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు, ప్రైవేటైజేషన్. ప్రతిదీ కూడా ఆయన అధికారంలోకి వస్తే, జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, రివర్స్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. అందుకే అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తూ ఉంటారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీఈస్ ప్రో ప్రైవేట్, నాట్ ప్రో పూర్. ఎందుకని అంటున్నా అంటే, ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము, నేను సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళని కావచ్చు, రైతులను కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు, అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు, ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే. ఇక మాట్లాడితే అంటారు, నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. పేదరిక నిర్మూలన కోసం కాదు, పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. మావోయిస్ట్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ మాధవి హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విశేషం ఏమిటంటే, నవంబర్ 30 లోపు హిడ్మాను పట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన
గడువుకు 12 రోజుల ముందే భద్రతా బలగాలు ఈ లక్ష్యాన్ని ఛేదించాయి. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిడ్మా తీవ్ర గాయాలతో మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, కీలకమైన మావోయిస్టు డాక్యుమెంట్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిణామంపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పందించారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టాం. నక్సలిజం నిర్మూలనలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగానే హిడ్మా లాంటి అగ్రనేతలే లక్ష్యంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. హిడ్మా మృతితో మావోయిస్టుల అండర్ గ్రౌండ్ నెట్వర్క్ లో కోలుకోలేని దెబ్బ తగిలినట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయంతో బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ను మరింత ముమ్మరం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఏడుమాముల మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న హరీష్ రావు కేంద్రం తీసుకున్న L1, L2, L3 నియమాలు కిసాన్ యాప్ రైతులకు అయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. కిసాన్ యాప్ ను రద్దు చేసి గతంలో ఉన్న విధానం లాగానే పత్తి కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పు నిర్ణయాల వల్ల రైతులు దళారుల చేతిలో పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీతో స్నేహం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం మాట్లాడాలని హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ CCI ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు, కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తూ ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 433 మంది లబ్ధిదారులకు 4,33,00,000 చెక్కులను పంపిణీ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంతర్గం, పాలకుర్తి మండలాలకు చెందిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్ సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇది 6వసారి నేను శాసనసభ్యుడైన తర్వాత ఇస్తా ఉన్నా. సుమారుగా ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 1,33,00,000 ఈరోజు ఒక్కరోజే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తాను. చిత్తశుద్ధితో
ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ప్రతి ప్రాంతాల్లో కూడా ఆలస్యం చేయకుండా ఈ కార్యాచరణని నిరంతర ప్రక్రియల భాగంగా చేస్తూ ఉన్నాం. వారికి నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికీ మనందరికీ తెలిసిన అంశం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, లక్షల కోట్ల అప్పులు చేసిన ధరమిల ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నంబర్ 1 రాష్ట్రంగా చేసే దిశగా ముందుకు పోతున్న తరుణం మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. రామగుండం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, రైతు పండించిన పంటను కొనడం, ప్రతి గింజను ఇవాళ అత్యధిక వచ్చినటువంటి పంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక. బైంసా మార్కెట్ యార్డ్ లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోడీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్. అమిత్ షా డెడ్ లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.